హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఎంతో టేస్టీ అయిన గోరుమిటీలు చేసుకోబోతున్నాం. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఎంతో టేస్టీగా, ఎంతో క్రంచీగా వస్తాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గోరుమిటీలు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని వేడి చేసుకోవాలి. 2 కప్పుల మైదాకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. టేస్ట్కి కొంచెం సాల్ట్, ముందుగా వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకుని వాటర్ వేస్తూ చపాతీ ముద్దలో కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఫింగర్తో ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా షేప్ వస్తుందండి. మనం చేతితో ఈజీగా చేసుకోవాలంటే ఇదే బెస్ట్ ప్రాసెస్ అండి. ఆయిల్ వేడయ్యాక గోరుమిటీలు వేసుకోవాలి. గోరుమిటీలను హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఎంతో క్రంచీగా వస్తాయండి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు పాకం తయారు చేసుకోవడానికి 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్ తీసుకుని పాకం పట్టించుకోవాలి. ఇక్కడ మీరు పంచదారకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. గోరుమిటీలకి ముద్ర పాకం పట్టుకోవాలండి. ఇలా పాకం వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న గోరుమిటీలను వేసుకోవాలి. గోరుమిటీలకు పాకం పట్టేంత వరకు కలుపుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన గోరుమిటీలు రెడీ అండి. ఫెస్టివల్స్కి కానీ జర్నీలో కానీ ఈ స్వీట్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.